మాదాపూర్ పోలీసులు ఎక్స్ట్రీమ్లీ సారీ. నేను ఎందుకంటే ఇంత పెద్ద ఇష్యూలో మీరు ఇంకొకటి ఏంటంటే నేను పర్సనల్గా కూడా మీరు దాని నుంచి బయటకు పడాలి, రొటీన్లోకి రావాలని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాను. సో ఇప్పుడు ఈ ఇష్యూ గురించి ఏమంటారు మీరు? ఇంతమంది సెలబ్రిటీలు, ప్రకాష్ రాజ్ గారు ఏంటి, విజయ్ దేవరకొండ ఏంటి, రానా దగ్గుపాటి ఏంటి, మంచు లక్ష్మి, ప్రణీత, అనన్య నాగళ్ళ, వీళ్ళందరి పేర్లు వస్తున్నాయి. టాలీవుడ్కి ఏమైంది? టాలీవుడ్కి ఏమైంది? మీరు ఇందాక ఇంట్రోలో చెప్పారు, మీరు టాలీవుడ్కి డబ్బు చేసింది అని. బాధగా ఉంది ఆ వ్యాఖ్య. మీరు చేసిన దానికి మీకు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఆ వ్యాఖ్య మీరు చేయటం, అందులో మీలాంటి ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ జర్నలిస్ట్ అలాంటి వ్యాఖ్య చేస్తారు తప్పదు. కానీ చాలా బాధగా ఉంది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ గురించి, సినిమా ఇండస్ట్రీ ఔన్నత్యం గురించి, సినిమా ఇండస్ట్రీ గొప్పతనం గురించి వివిధ సందర్భాల్లో మాట్లాడిన వ్యక్తిని సినిమా ఇండస్ట్రీ మీద ఎవరైనా ఒక రాంగ్ కామెంట్ చేస్తే, సినిమా ఇండస్ట్రీ మీద నైతికత మీద కానీ, సినిమా ఇండస్ట్రీ గొప్పతనం గురించి కానీ, సినిమా ఇండస్ట్రీ ఇంటిగ్రిటీ గురించి ఎవరైనా బ్యాడ్గా కామెంట్ చేస్తే నేను విరుచుకు పడతా. నేను ఎవరిని స్పేర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మా సినిమా ఇండస్ట్రీ ఎంత గొప్పదో నాకు తెలుసు. కాబట్టి నేను అలాంటి నాకు ఇప్పుడు ఒక చిరంజీవి గారికి ఒక లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చింది, హౌస్ ఆఫ్ కామన్స్లో వెళ్ళి ఆయన అవార్డు తీసుకున్నట్టు ఒక గొప్ప సందర్భం, హ్యాపీ ఫీల్ అవుతాం. బాలకృష్ణ గారికి పద్మభూషణ్ వచ్చింది అనుకుంటే హ్యాపీ ఫీల్ అవుతాం. అల్లు అర్జున్కి బెస్ట్ యాక్టర్ నేషనల్ అవార్డు వచ్చిందంటే హ్యాపీ ఫీల్ అవుతాం. ఇలాంటి సందర్భాల్లో స్పందించాల్సిన నాలాంటి బాధ్యత కలిగినటువంటి ఒక జర్నలిస్టులు ఇలాంటి సందర్భంలో మాట్లాడాల్సి రావటం నిజంగా బాధాకరంగానే అనిపిస్తుంది. బట్ అయితే దీన్ని సమర్థిస్తున్నాను అని మాత్రం అనుకోవద్దు దయచేసి. సమర్థించడం కాదు, కానీ మోస్ట్ ఆఫ్ దీస్ పీపుల్, తను ఇందాక అనన్య నాగళ్ళ చెప్పినట్టుగా, మోస్ట్ ఆఫ్ దీస్ పీపుల్ అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అండ్ ఇన్నోసెన్సే తప్ప ఈ తాలూకు సీరియస్నెస్ కానీ, అసలు ముఖ్యంగా ఏంటంటే ఈ సైబర్ క్రైమ్స్ అంటారు వీటిని, ఆల్మోస్ట్ ఆల్ సైబర్ క్రైమ్స్ ఇవి. ఈ సైబర్ క్రైమ్స్ తాలూకు అవగాహన అనేటువంటిది పూర్తి స్థాయిలో లేకపోవటం. ఈ సైబర్ క్రైమ్స్ అనేటువంటి వాటిలో ఇప్పుడు ఇన్ని కేసులు పెట్టారు కదా, శర్మన్ ఆయన ఎవరో పెట్టారు, వెరీ గుడ్ థింగ్ ఆయన చేసింది, చాలా మంచి పని చేశారు. ఇప్పటికైనా ఒక అవగాహన, ఒక అవేర్నెస్ రావటం అని చెప్పి జరుగుతుంది. ఆ కేసులు పెట్టారు కదా, ఇన్ని సెక్షన్స్ పెట్టారు కదా, ఈ సెక్షన్స్లో ఈ సెక్షన్ అట్రాక్ట్ చేస్తాయి, దీస్ ఆర్ ద సెక్షన్స్ దట్ ఆర్ అట్రాక్టింగ్ అనేటువంటి దాని పట్ల పోలీసులకు ఏమాత్రం అవగాహన ఉంది, న్యాయవాదులకు ఏమాత్రం అవగాహన ఉంది? లేదు అంటే వాళ్ళ తప్పు కాదు అది. ఎందుకంటే ఇది కొత్తగా ఏ రోజుకు ఆ రోజు జనరేట్ అవుతున్నటువంటి న్యూ ఎరా ఆఫ్ క్రైమ్స్, వీటి పట్ల అవగాహన లేదు. చేసిన వాటిలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి అవగాహన లేదు, కేసులు పెట్టిన వాళ్ళకి అవగాహన తక్కువ. సైబర్ క్రైమ్ కూడాను నిస్సహాయంగా చూస్తుంది కొన్ని కేసుల విషయంలో. కాబట్టి వీళ్ళెవరూ కూడాను ఉద్దేశపూరితమైనటువంటి నేర ప్రవృత్తితో చేసిన వాళ్ళు కాదు. దట్ ఈస్ 100% కరెక్ట్. చేసింది తప్పు, తెలిసి చేశారా తెలియక చేశారా, తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే. కాబట్టి ఈ తప్పుని ఎలా సరిదిద్దుకోవాలి, ఎలా మా ఫిలిం ఇండస్ట్రీ తెలియదు కాదు. ఇగ్నోరెన్స్ ఆఫ్ ఫ్యాక్ట్ ఈజ్ ఎక్స్క్యూజబుల్, ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నాట్ ఎక్స్క్యూజబుల్. yes దట్ ఈస్ ట్రూ. ఎగ్జాక్ట్లీ. నాకు తెలియదు, నేరం చేశానంటే కుదరదు. లా విల్ నాట్ కీప్ క్వైట్. ఆ విషయంలో లా ఇదిగా ఉంటుంది అని చెప్పేసి మనం అనుకోని అవసరం లేదు, అలా ఉండాల్సిన అవసరం కూడా లేదు. అయితే వీటి పట్ల అవగాహన రాహిత్యంతో చేసింది తప్ప చాలామంది నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళు, లేకపోతే కేవలం డబ్బు సంపాదన లక్ష్యంగా చేసిన వాళ్ళు మాత్రం కాదు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారే ఉన్నారు, రానా ఉన్నారు, విజయ్ దేవరకొండ కానీ, లక్ష్మీ మంచు కానీ, వీళ్ళు డబ్బుల కోసం కేవలం చేసిన వ్యక్తులు కాదు. వీటి తాలూకు అవగాహన లేకపోవడం. అది కాకుండా ఎప్పుడో యూట్యూబర్లు ఇదే పనిలో డబ్బుల కోసం చేసిన వాళ్ళు ఉన్నారు. యూట్యూబర్స్ లో వాళ్ళు సంపాదించడానికి ప్రమోట్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చెప్పిన సినిమా ప్రముఖులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు సినిమా ప్రముఖులు ప్లస్ యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, మీరు సినిమా ప్రముఖులు అనేటువంటి దాన్నే హైలైట్గా చేసేటి అందరూ మీడియా అంతా మాట్లాడుతున్నారు. సినిమా ప్రముఖులు ఎవరికి కోసం, వాళ్ళు ఇచ్చే వీటి కోసం చేయాల్సినటువంటి పని లేదు. మోదర్ వీళ్ళు చేసిన వాళ్ళందరూ కూడా గత 5-6 ఏళ్ల కిందట ఈ తాలూకు ఈ సైబర్ క్రైమ్స్ కానీ, ఈ సైబర్ నేరాలు కానీ, వీటి తాలూకు ఈ బెట్టింగ్ యాప్స్ కానీ వచ్చిన ఎర్లీ డేస్లో ఎవరికి ఏ అవగాహన లేని రోజుల్లో చేసినటువంటి ఎండార్స్మెంట్స్, అగ్రిమెంట్స్. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు, ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు ఒక వివరణ ఇచ్చారు, రానా ఒక వివరణ పంపించారు, విజయ్ దేవరకొండ పంపించారు, నేరుగా స్టూడియోకి వచ్చి మాట్లాడుతున్నారు. బట్ మీకు కనిపిస్తూనే ఉంటుంది సినిమా వాళ్ళు తప్పు చేసినప్పుడు, బట్ డ్రగ్స్ విషయంలో వచ్చినప్పుడు నిలదీశారు, నెగ్గదీశారు, సినిమా వాళ్ళని రకరకాలుగా ప్రశ్నించారు. కానీ ఈ రోజున ఇది ఆల్టుగెదర్ డిఫరెంట్ క్రైమ్, డిఫరెంట్. మనకి తెలుసు వాలంటరీ యాక్షన్, ఇన్వాలంటరీ యాక్షన్ రెండు ఉంటాయి. సంకల్పిత చర్య, అసంకల్పిత చర్య. ఇవన్నీ అసంకల్పిత చర్యల్లో భాగాలుగానే అనుకోవాలి తప్ప ఉద్దేశపూర్వకంగా సమాజం ఎటుపోతే మాకేంటి, వీ హ్యావ్ నో రెస్పాన్సిబిలిటీ, వీ హ్యావ్ నథింగ్, అది ఇది అనేటువంటి యాటిట్యూడ్తో మాత్రం చెయ్యలేదు.
అంతవరకు ఐటీ. అందుకని మీరు అన్నట్టు అవగాహన లేదు కాబట్టి నేను ఈరోజు దామోదర్ గారిని రిక్వెస్ట్ చేశాను. ఆయన సీనియర్